ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్పిన పని విసుక్కోకుండా చేసిద్ది ఏంటది? ఎన్నిసార్లు చెప్పినా బ్రెయిన్. ఎందుకు అది కూడా ఒక్కొక్కసారి ఇసిగిపోయి ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా అది తొందరగా విసుక్కునే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దానికి ఆ వర్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. రియాక్ట్ అవ్వదు, ఏం చేస్తున్నామో తెలియదు కదా. అలా ఏముండదు, మాక్సిమం రియాక్ట్ అయింది, నాకు బాగా రియాక్ట్ అయింది. అందుకే చెప్పులు. ఎన్నిసార్లు మనం చెప్పిన పని విసుక్కోకుండా చేసిద్ది, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆపేవే మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ డా, యు టెల్ మీ సంథింగ్. కంపదీస్ రీల్స్ ఏంటి? రీల్స్ కాదు అంతే కదా. ఓకే, రీల్స్ ఎన్నిసార్లు టేకులు తీసుకున్నా విసుక్కోకుండా చేసిద్ది. తిప్పుతున్న కొద్దిగా వస్తూనే ఉంటాయి కాబట్టి కూడా ఆన్సర్ తీసుకుంటాలే. ఇంకేంటి, వీళ్ళు సపరేట్గా ప్రిపేర్ చేస్తుంటారు ఆన్సర్లు, మనం రీచ్ అవ్వాలి. అంతేగా అంతేగా. ఇంకా మనం ఎలా అనాలిసిస్ చేస్తాము? ఎన్నిసార్లు చెప్పినా విసుక్కోకుండా చేసిద్ది. కానీ ఇప్పుడు స్టైల్గా కూడా అంటున్నారు. సరే, స్టార్టింగ్ వర్డ్ చెప్తున్నా. ఏనా? ఏతో స్టార్ట్ అవుతుంది ఆన్సర్. ఓకే, చెప్పనా? చెప్పండి. అలెక్సా. ఓ అమ్మ వాడవా, అదే ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తారు? పవర్ బ్యాంక్ డిస్కంటిన్యూ ఒప్పుకో రాజుగారు, మేము ఒప్పుకో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రీల్స్. చెప్పులు, రీల్స్ అన్న ఛార్జింగ్ అయిపోతే అయిపోతుంది, ఇదైతే తెగేదాకా నడవచ్చు. సరే, రైట్ ఆన్సర్. ఓకేనా?